ఏందండి వచ్చారు ఎవరండి మీరు అంటే, అమ్మ బాన్పిస్లో ఇది ఆడుతున్నారని పిల్లగాళ్ళు కొద్దిగా ఎంక్వైరీకి రోజుకి ఇద్దరిని తీసుకెళ్తున్నాం, మీ అబ్బాయిని కూడా తీసుకెళ్తున్నాం, ఇది ఎంక్వైరీ చేసి అమ్మటే 1 గంట కల్లా పంపించేస్తాం అన్నారు. అంటే మా అబ్బాయి 7:30 కల్లా పనుకుంటాడండి, రోడ్లో వాళ్ళని కూడా అడగండి అంతే, మేము పంపించేస్తాం, మీ అబ్బాయికి ఏ భయం లేదమ్మా, మేము తెచ్చి వదిలేస్తాం అన్నారు. దుర్గారావు ఇంటి పేరు ఏములు దుర్గారావు. ఇంక ఇప్పుడు పంపించలేదండి. ఇప్పుడేమో ఫోన్లేమో సతీష్ కొట్టాడు, ఈ 4 పిల్లగాళ్ళు ఉన్నారు, దుర్గారావు వీళ్ళందరూ ఉన్నారు అని ఇప్పుడు ఫోన్లో చూపెడుతున్నారండి పేర్లు. పక్కన దుర్గారావు వీళ్ళందరూ ఉన్నారు, సతీష్ కొట్టాడు అని వచ్చింది ఫోన్లో. మా దగ్గరే ఉండు పలికిస్తా అండి, ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు కూడా పలికిస్తా. మా దగ్గర నుంచి మా ఒడ్డు కూడా ఆర్చి దాకేనండి, ఆర్చి నుంచి అవతలికి మాకు సంబంధం లేదు. అసలు మా పిల్లలు అట్ట వెళ్ళరు, మా పొద్దులేత పనికి వెళ్ళి ఇంటికి వస్తాడు మావోడు, అంతే తప్ప నుంచి ఎవరితోని మాట్లాడతాం సావాసాలు అయ్యేం పట్టడు. ఏమని చెప్పి తీసుకెళ్లారమ్మా పోలీసు? బాన్పిస్లు సిగరెట్లు అవి కాలుతున్నారని తీసుకెళ్లి ఎంక్వైరీ చేసి టెస్టింగ్లు అవి చేసి పంపిస్తామమ్మా అన్నారు. సతీష్ దుర్గారావు వాళ్ళ తల్లులు చెప్తూ ఉన్నారు, తమ బిడ్డలను తీసుకువెళ్లారు, సంబంధం లేదు అని చెప్తున్నారు. కానీ పోలీసుల అదుపులో 5గురు ఉన్నారు. సతీష్తో పాటు వచ్చిన ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్ వీళ్ళందరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. సతీషే ఈ దాడికి పాల్పడ్డాడు అని పోలీసులు దాదాపు ధృవీకరించినట్టుగా తెలుస్తోంది. వారి కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సతీష్, ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, మొత్తం పోలీసుల అదుపులో 5గురు అనుమానితులు ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపు సతీషే దాడికి పాల్పడింది అని పోలీసులు నిర్ధారించినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వేముల సతీష్ పేరే ప్రస్తుతం వినబడుతుంది. ఎందుకంటే ఆయన పోలీసులు ఉదయం నుంచి కూడా విచారిస్తున్నారు. అతనే ఈ దాడి రాయితో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారని పోలీసులు దాదాపుగా నిర్ధారించారు. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ ఇంకా విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ఇంకా పూర్తి స్థాయిలో సమాచారాన్ని రాబడుతున్న నేపథ్యంలో ఇంకా ఎక్కడ కూడా ఆయన పేరు బయటికైతే అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఉదయం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వేముల సతీష్, వేముల దుర్గారావు వీళ్ళిద్దరిని కూడా పోలీసులు వచ్చి తీసుకువెళ్లారు. కేవలం 1 గంటలోనే పంపించేస్తాము, చిన్న విచారణ ఉంది, అందరినీ విచారిస్తున్నాము, దానిలో భాగంగానే మీ పిల్లల్ని కూడా విచారిస్తాము, వెంటనే పంపించేస్తాము, కంగారు పడొద్దు అని చెప్పి తీసుకువెళ్లారని వేముల సతీష్, వేముల దుర్గారావు తల్లి ఇద్దరు కూడా ఇంతకుముందు మాట్లాడిన ఆ వీడియోలు మనం చూసాం. అయితే ఉదయం నుంచి కూడా వాళ్ళ పిల్లలు రాకపోవడంతో వాళ్ళంతా కొంత ఆందోళన ఉన్నారు. ఒడ్డెర నగరం సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా కొంత ఆందోళన గురవుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ సతీష్, అదేవిధంగా దుర్గారావు, మిగతా చిన్న, వాళ్ళతో పాటు ఇంకా సంతోష్ వీళ్ళంతా 5గురు కూడా ఫ్రెండ్స్గా ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా 5గురు కలిసే ఉంటారని కూడా చెబుతున్న నేపథ్యంలో ఈ 5గురు కలిసి దాడిలో పాల్గొన్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ ఎగ్జాక్ట్గా జగన్ మీద రాయితో దాడి చేసింది మాత్రం సతీష్ అని పోలీసులు అయితే నిర్ధారించినట్టు తెలుస్తుంది. అతని ఫోటోగ్రాఫ్ కూడా బయటకు వచ్చింది. ఇంకా అధికారికంగా అతని పేరు కానీ మిగతా వివరాలు పోలీసులు ప్రకటించే అవకాశం కనబడింది. ఒక విచారణ అంటే ఒక కొత్త ట్విస్టులు అయితే విచారణలో వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఉదయం వరకు ఇంటి లోపల ఉపయోగించేటువంటి కింద ఉపయోగించే రాయిని, అంటే కింద ఫ్లోరింగ్ ఉపయోగించే రాయి పెట్టి దాడి చేశారు, రాయి బాగా ముక్కను ఉపయోగించి దాడి చేశారని చెప్పారు. కానీ ఇప్పుడు కంకర రాయితో దాడి చేశారని సతీష్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఎలాంటి ఆయుధం ఉపయోగించారు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. అయితే విషయాలన్నీ పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద జరిగిన దాడి కావడంతో పోలీసులు ఎక్కడ కూడా విచారణ సంబంధించిన సమాచారాన్ని కానీ ఏ విషయాన్ని బయటికి రానివ్వడం లేదు. ఎందుకంటే నిన్న సిపి కాంతిరాణా టాటా కొన్ని విషయాలు మాత్రమే మీడియాకు చెప్పారు. దాడి జరిగింది, అది ఎలాంటి ఆయుధాలు ఉపయోగించలేదు, ఎయిర్ గన్ కానీ లేకపోతే క్యాట్ బాల్ కానీ ఎలాంటి ఉపయోగించలేదు, కేవలం రాయితోనే దాడి చేశారని ఒక ప్రాథమిక సమాచారాన్ని నిన్న సిపి కాంతిరాణా వివరించారు. ఈ నేపథ్యంలో దాడి చేసిన వ్యక్తుల్ని ఈరోజు అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళ నుండి పూర్తి స్థాయి సమాచారం రాబడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ తేలాల్సింది ఏంటంటే దాడి చేసింది రాయితో దాడి చేసింది ఎవరో కూడా పోలీసులు పట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు దాడి వెనుక ఎవరున్నారు, దాడి ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే వేరే కాకతాళీయంగా చేశారా అనే దానిపైన తేలాల్సి ఉంది. కాబట్టి ఆ కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఉదయం వరకు కొన్ని ప్రశ్నలు అడిగితే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి వేరే ప్రశ్నలు, అంటే మీ వెనుక ఎవరున్నారు, ఎవరైనా బలవంతంగా చేయించారా, మీరే చేశారా లేకపోతే ఏంటి అనే కోణాల్లో పోలీసులు అయితే 1 టౌన్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో విచారణ జరుగుతుంది. పోలీసులు ఈ ప్రశ్నలన్నీ కూడా సంధిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే వాళ్ళు మాత్రం ఏ సమాధానం చెప్తున్నారనేది ఇప్పటివరకు బయటకైతే రాలేదు. అంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్న మాట ప్రకారం చూస్తే కనుక ఆ రోజు
జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర వస్తుంది, కొంతమంది అక్కడ జనరల్గా పబ్లిక్ మీటింగ్ ఉన్నప్పుడు పొలిటికల్ పబ్లిక్ మీటింగ్ ఉన్నప్పుడు జనరల్గా జన సమీకరణలో భాగంగా తీసుకువెళ్తుంటారు. దానిలో భాగంగానే అక్కడ ఉన్నటువంటి వడ్డేర గ్రామానికి సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి స్థానికులు కూడా బస్సు యాత్ర వైపు తీసుకెళ్లారు. కొంత డబ్బు ఏదో ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు. కానీ అంటే ఆ ఘటనకు సంబంధించినటువంటి అంశాలు చూస్తే కనుక అక్కడికి వెళ్ళపోతే మా పిల్లలకి ఇలాంటి ఇబ్బంది ఉండేది కాదనేది వాళ్ళు చెప్తున్నారు. నిజంగా వాళ్ళ పిల్లలు వాళ్ళకి చెప్పకోకుండా అటువైపు ఏమైనా వెళ్ళారా లేకపోతే వీళ్ళ వద్ద ఉన్నారా అనేది ఇంకా తేలాల్సి ఉంది. తల్లిదండ్రులు మాత్రం పిల్లలు మా వద్దే ఉన్నారు. రాయి విసిరింది సతీషే, దాడికి పాల్పడింది సతీష్, అతని స్నేహితులేని ప్రాథమికంగా ఉన్న ఆధారాలు ఏంటి? అంటే పోలీసులు ఆ రోజు ఐదుగురు వీళ్ళంతా ఉన్నప్పుడు సతీషే ఈ రాయి దాడి చేశారనేది ప్రాథమికంగా తెలుస్తుంది. అయితే అది ఎందుకు చేశారని దానిపైన ఇంకా పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టాల్సి ఉంది. దానిపైన విచారణ కొనసాగుతుంది కాబట్టి విషయాలు సాయంత్రం లేదా రేపు బయటకు వచ్చే అవకాశం కనబడుతుంది. పోలీసులు ఎక్కడ అధికారికంగా ఈ సమాచారం బయట పెట్టలేదు, కొంత అనధికారికంగా ఈ సమాచారం అయితే బయటకు వస్తుందని చెప్పాలి. సతీష్ పేరే ప్రధానంగా ఉదయం నుంచి కూడా వేముల సతీష్ పేరే బలంగా వినపడుతుంది. అయితే ఇక్కడ ఈ దాడికి పాల్పడినటువంటి పోలీసులు అదుపులో ఉన్న ఐదుగురు కూడా మైనర్లే, అంటే 18 ఏళ్ళు నిండిన వాళ్ళు, వీళ్ళంతా 20 సంవత్సరాల లోపే వాళ్ళని పోలీసులు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఒకవేళ కేసు దాడి చేసింది వీళ్ళని నిర్ధారణ గురైతే కేసు ఏ విధంగా పెట్టే అవకాశం ఉందానికి సంబంధించి కూడా పోలీసులు సమాలోచన చేస్తున్నారు. అంటే ఇప్పుడు మైనర్లు కాబట్టి ఇప్పుడు ఈ దాడికి సంబంధించినటువంటి అంశంలో ఈ దాడి చేసింది వాళ్ళని కనుక నిర్ధారణ అయితే ఎలాంటి ఇష్యూ తీసుకునే అవకాశం ఉంది దానిపైన కూడా రావాల్సి ఉంది. ఏదేమన్నప్పటికీ ఇప్పుడు సతీష్, దుర్గారావు, సంతోష్ వీళ్ళ యాక్టివిటీ ఏంటి? వీళ్ళు ఏం చేస్తుంటారు? అంటే ఇక్కడ స్థానికంగా సింగనగర్లోనే అక్కడే ఉంటుంటారు, కానీ కాలేజీలకి స్కూల్కి వెళ్ళట్లేదు అనేది తెలుస్తుంది. వాళ్ళు అక్కడ లోకల్గా ఉండి చిన్న పనులు చేసుకుంటారని తెలుస్తుంది. కాకపోతే అక్కడ ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువగా ఉన్న కారణంగానే వీళ్ళ మీద అనుమానంతో పోలీసులు తీసుకొచ్చిన తర్వాతే వాళ్ళని నిర్ధారించారు. అయితే ఇప్పుడు తల్లిదండ్రులు ఇంతకుముందు చెప్పినట్టు తల్లిదండ్రులు చెప్తుంది వాళ్ళ పిల్లలు ఎక్కడికి గొడవలకు వెళ్ళేవాళ్ళు కాదనేది వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఆ పరిసర ప్రాంతాల్లో మా పిల్లల గురించి ఎంక్వైరీ చేసుకుంటే మా పిల్లల గురించి చెప్తారని కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. వాళ్ళు మాత్రం ప్రస్తుతానికి వేరే జాబులు ఏం చేయట్లేదు, చిన్న పనులకు వెళ్తారని మాత్రమే చెబుతున్నారు రోహిత్. అయితే పూర్తి స్థాయిలో సమాచారం అంటే ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, వీళ్ళ ఏం చేస్తూ ఉంటారు, ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, అన్ని విషయాలు పోలీసులు మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంకా విచారణ జరుగుతుంది, సమాచారం బయటికి రావట్లేదు కాబట్టి ఎగ్జాక్ట్గా ఏంటి అనేది పోలీసులే మీడియాకి వివరించే అవకాశం కనబడుతుంది. వాస్తవంగా ఈరోజు సాయంత్రమే సిపి దీనికి సంబంధించినటువంటి మొత్తం వివరాలు వెల్లడిస్తారని ఉదయం వరకు ప్రచారం జరిగింది. కానీ రేపు దీనికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ పెట్టి పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉందని పోలీసు వర్గాల నుండి సమాచారం ఉంటుంది. చూడాలి మరి రేపు పూర్తి స్థాయిలో విచారణ చేసి నిందితులు వాళ్లే దాడి చేశారని పోలీసు నిర్ధారించబోతున్నారని దానిపైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రోహిత్, రైట్ రాజేష్, ముఖ్యమంత్రి జగన్ పై దాడి కేసులో విచారణ కొనసాగుతోంది. విజయవాడ 1 టౌన్ పోలీస్ స్టేషన్లో నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఉదయం నుంచి విచారణ కొనసాగుతోంది. దాడి చేసింది ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ ఫోటోగ్రాఫ్లో ఉన్న వ్యక్తి సతీష్ అనే ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. అజిత్ సింగ్ నగర్ వడ్డేర కాలనీకి చెందిన ఈ సతీష్తో పాటు ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్లు కూడా ఆ రోజు సతీష్తోనే ఉన్నారని పోలీసులు భావిస్తున్నారు. వారందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు తమ కుమారులను పోలీసులు విచారణకు తీసుకొని వెళ్లడంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను ఎందుకు తీసుకువెళ్లారో పోలీసులు చెప్పడం లేదని అంటున్నారు. సొల్యూషన్ తాగుతున్నారు, అదొక మత్తు పదార్థాలు తాగుతూ ఉన్నారు, అందుకే విచారించడానికి తీసుకువెళ్తున్నామని చెప్పి తీసుకువెళ్లారు అని వాళ్ళ తల్లిదండ్రులు చెప్తున్నారు. అయితే మరోవైపు పోలీసులు మాత్రం పక్కా ఆధారాలను సేకరించినట్టుగా తెలుస్తోంది సతీష్ దాడికి పాల్పడ్డాడు అని. అయితే దాడి ఘటనలో ఎంతమంది పాల్గొన్నారు, సతీష్ ఈ దాడిని ఉద్దేశపూర్వకంగా చేశాడా లేక ఎవరే ప్రేరేపితం ద్వారానైనా సతీష్ దాడికి పాల్పడ్డా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ అంటే సొల్యూషన్ తాగారు అందుకు తీసుకెళ్తున్నామమ్మా, ఏం లేదు ఎంక్వైరీ చేసి పంపించేస్తాం, మీ పిల్లలు మేమేం చెయ్యము అని అన్నారు సార్. అంటే సర్లే అనేసి ఇంక తీసుకెళ్ళిపోయారు. వస్తుంటే ఆధార్ కార్డు చెప్పారండి, సొల్యూషన్ తాగుతున్నారు అందుకే తీసుకెళ్తున్నాము, సొల్యూషన్ తాగుతున్నారు అని తీసుకెళ్తున్నాము, మీకు పిల్లడికి ఏం కాదు, ఎంక్వైరీ లాగేసి పంపించేస్తాం, మీ పిల్లలు మేమేం చెయ్యము అనేసి వెళ్ళిపోయారు. తీసుకున్నాను వేముల సతీష్ తీసుకెళ్ళిపోయారు. వెనకాల ఆధార్ కార్డు తీసుకొని స్టేషన్కి రండి, మేము ఏం చెయ్యం మీ పిల్లలు అన్నారు.
చల్లగా ఆధార్ కార్డు తీసుకొని నేను వెళ్ళాడు 2 సార్లు వెళ్తే లేరు అక్కడ అడిగితే ఇక్కడ ఏ స్టేషన్కి వెళ్ళారు ఆధార్ కార్డు తీసుకొని వచ్చేలోపు లేరు తెల్లారి గట్ల ఇంటికొచ్చి తీసుకెళ్తారు వచ్చారు వస్తే అప్పుడే లేసాం మేము ఏందండి వచ్చారు ఎవరని మీరు అంటే అమ్మ బాన్ఫీస్లో ఇది ఆడుతున్నారని పిల్లగాళ్ళు కొద్దిగా ఎంక్వైరీకి రోజుకి 2 తీసుకెళ్తున్నాం మీ అబ్బాయిని కూడా తీసుకెళ్తాను ఇది ఎంక్వైరీ చేసి అమ్మటే 1 గంట కల్లా పంపించేస్తాం అన్నారు అంటే మా అబ్బాయి 7:30 కల్లా పనుకుంటాడండి రోడ్లో వాళ్ళని కూడా అడగండి అంతే మేము పంపించేస్తాం మీ అబ్బాయికి ఏ భయం లేదమ్మా మేము తెచ్చి వదిలేస్తాం అన్నారు దుర్గారావు ఇంటి పేరు ఏములు దుర్గారావు ఇంక ఇప్పుడు పంపించలేదండి ఇప్పుడేమో ఫోన్లేమో సతీష్ కొట్టాడు ఈ 4 పిల్లగాళ్ళు ఉన్నారు దుర్గారావు వీళ్ళందరూ ఉన్నారు అని ఇప్పుడు ఫోన్లో చూపెడుతున్నారండి పేర్లు పక్కన దుర్గారావు వీళ్ళందరూ ఉన్నారు సతీష్ కొట్టాడు అని వచ్చింది ఫోన్లో మా దగ్గరే ఉండు పలికిస్తా అండి ఉన్న వాళ్ళు చూసిన వాళ్ళు కూడా పలికిస్తా నుంచి మా ఒడ్డు కూడా ఆర్చి దాకేనండి ఆర్చి కానించి అవతలికి మాకు సంబంధం లేదు అసలు మా పిల్లలు అట్ట వెళ్ళరు మా పొద్దులేత పనికి వెళ్ళి ఇంటికి వస్తాడు మావోడు అంతేనప్పటి నుంచి ఎవరితోని మాట్లాడతాం సావాసాలు అయ్యేం పట్టడు ఏమని చెప్పి తీసుకెళ్లారమ్మా పోలీసులు బాన్ఫీసులు సిగరెట్లు అవి కాలుతున్నారని తీసుకెళ్ళి ఎంక్వైరీ చేసి టెస్టింగ్లు అవి చేసి పంపిస్తామమ్మా అన్నారు ముఖ్యమంత్రి జగన్ పై దాడి కేసుకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ముఖ్యమంత్రి జగన్ పై దాడి కేసులో విచారణ కొనసాగుతోంది. విజయవాడ 1 టౌన్ సిసిఎస్ పోలీస్ స్టేషన్లో నిందితులను పోలీసులు విచారిస్తున్నారు. ఉదయం నుంచి విచారణ కొనసాగుతూనే ఉంది. దాడి చేసింది సతీష్ అని ప్రాథమికంగా నిర్ధారించారు పోలీసులు. సతీష్ ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సతీష్ ఫోటోగ్రాఫ్ జగన్ పై రాయి విసిరింది ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న ఈ సతీషే అని పోలీసులు దాదాపు నిర్ధారించారు. శనివారం రాత్రి జగన్ పై సతీష్ గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. జగన్ బస్సు యాత్రలో ఉండగా జగన్ నుదుటికి గాయమైంది. ఆ రోజు నుంచి నిందితుల కోసం పోలీసులు వేట ప్రారంభించారు. 4 నిందితులను పోలీసులు అదుపులోకి కూడా తీసుకున్నారు. అందులో ప్రధాన నిందితుడు సతీష్ అని చెప్తున్నారు. ఆ సతీష్ ఫోటోగ్రాఫ్ని ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు చూస్తున్నారు. సతీష్ని పోలీసులు విచారిస్తూ ఉన్నారు. దాడి చేసింది సతీష్ అని ప్రాథమికంగా నిర్ధారించారు. అజిత్ సింగ్ నగర్ వడ్డెర కాలనీకి చెందిన వ్యక్తి సతీష్. సతీష్తో పాటు ఆకాష్ దుర్గారావు అనే మరో 2 స్నేహితులు తనతో పాటు వచ్చారు. ఆకాష్ దుర్గారావు, చిన్న సంతోష్లను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ రోజు సతీష్తో పాటు వాళ్ళు కూడా ఉన్నారు అని చెప్తున్నారు. తమ కుమారులను విచారణకు తీసుకువెళ్లడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వారి తల్లిదండ్రులు. ఆకాష్ దుర్గారావు, సతీష్ చిన్న తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లలను ఎందుకు తీసుకువెళ్లారో పోలీసులు చెప్పడం లేదు అని తల్లిదండ్రులు అంటున్నారు. దాడి ఘటనలో ఎంతమంది పాల్గొన్నారు, ఉద్దేశపూర్వకంగా చేశాడా లేక ఎవరి ద్వారా అయినా దాడి చేయించారా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఫోటోగ్రాఫ్లో చూస్తున్న సతీషే ఈ దాడికి కీలక సూత్రధారి అని చెప్తున్నారు. సతీషే రాయి పెట్టి జగన్ కొట్టాడు అని చెప్తున్నారు. జగన్ పై రాయి విసిరింది ఈ సతీష్ అని పోలీసులు చెప్తున్నారు. ఒక్కసారి సతీష్ను పోలీసులు తీసుకువెళ్లడంతో సతీష్తో పాటు సతీష్ స్నేహితులను కూడా పోలీసులు తీసుకువెళ్లారు. వారిని పోలీసులు తీసుకువెళ్లడంతో సతీష్ తల్లి కన్నీరు మున్నీరవుతున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సతీష్, దుర్గారావు, ఆకాష్ వాళ్ళ మదర్స్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఎందుకు తీసుకెళ్తున్నారు సార్ అంటే సొల్యూషన్ తాగారు అందుకు తీసుకెళ్తున్నామమ్మా ఏం లేదు ఎంక్వైరీ చేసి పంపించేస్తాం మీ పిల్లలు మేమేం చెయ్యము అని అన్నారు సార్. అంటే సర్లేనేసి ఇంక తీసుకెళ్ళిపోయారు. వస్తుంటే ఆధార్ కార్డు చెప్పారండి సొల్యూషన్ తాగుతున్నారు అందుకే తీసుకెళ్తున్నాము సొల్యూషన్ తాగుతున్నారు తీసుకెళ్తున్నాము మీకు పిల్లడికి ఏం కాదు ఎంక్వైరీ లాగేసి పంపించేస్తాం మీ పిల్లలు మేమేం చెయ్యము అనేసి వెళ్ళిపోయారు. తీసుకున్నారు వేముల సతీష్ తీసుకెళ్ళిపోయారు. వెనకాల ఆధార్ కార్డు తీసుకొని స్టేషన్కి రండి మేము ఏం చెయ్యం మీ పిల్లలు అన్నారు. చల్లగా ఆధార్ కార్డు తీసుకొని నేను వెళ్ళాడు 2 సార్లు వెళ్తే లేరు అక్కడ అడిగితే ఇక్కడ స్టేషన్కి వెళ్ళారు. ఆధార్ కార్డు తీసుకొని వచ్చేలోపు లేరు తాగుతున్నారని తెల్లారి గట్ల ఇంటికొచ్చి తీసుకెళ్తారు వచ్చారు వస్తే అప్పుడే లేసాం మేము ఏందండి వచ్చారు ఎవరని మీరు అంటే అమ్మ బాన్ఫీస్లో ఇది ఆడుతున్నారని పిల్లగాళ్ళు కొద్దిగా ఎంక్వైరీకి రోజుకి 2 తీసుకెళ్తున్నాం మీ అబ్బాయిని కూడా తీసుకెళ్తాను ఇది ఎంక్వైరీ చేసి అమ్మటే 1 గంట కల్లా పంపించేస్తాం అన్నారు.
అండి మా అబ్బాయి 7:30 కల్లా పనుకుంటాడండి. రోడ్లో వాళ్ళని కూడా అడగండి. అంతే మేము పంపించేస్తాం, మీ అబ్బాయికి ఏ భయం లేదమ్మా, మేము తెచ్చి వదిలేస్తాం అన్నారు. దుర్గారావు. ఇంటి పేరు ఏములు దుర్గారావు. ఇంక ఇప్పుడు పంపించలేదండి. ఇప్పుడేమో ఫోన్లేమో సతీష్ కొట్టాడు, ఈ 4 పిల్లగాళ్ళు ఉన్నారు, దుర్గారావు వీళ్ళందరూ ఉన్నారు అని ఇప్పుడు ఫోన్లో చూపెడుతున్నారండి పేర్లు. పక్కన దుర్గారావు వీళ్ళందరూ ఉన్నారు, సతీష్ కొట్టాడు అని వచ్చింది ఫోన్లో. మా దగ్గరే ఉండు పలికిస్తా అండి, ఉన్నోళ్ళు చూసిన వాళ్ళు కూడా పలికిస్తా. నుంచి మా ఒడ్రు కూడా ఆర్చి దాకేనండి. ఆర్చి కానించి అవతలికి మాకు సంబంధం లేదు. అసలు మా పిల్లలు అట్ట వెళ్ళరు. మా పొద్దున్నేతో పనికి వెళ్ళి ఇంటికి వస్తాడు మావోడు. అంతేనప్పటి నుంచి ఎవరితోని మాట్లాడతాం, సావాసాలు అయ్యేం పట్టడు. ఏమని చెప్పి తీసుకెళ్లారమ్మా పోలీసులు? బాన్పిస్లు సిగరెట్లు అవి కాలుతున్నారని తీసుకెళ్లి ఎంక్వైరీ చేసి టెస్టింగ్లు అవి చేసి పంపిస్తామమ్మా అన్నారు. సతీష్ దుర్గారావు వాళ్ళ తల్లులు చెప్తూ ఉన్నారు, తమ బిడ్డలను తీసుకువెళ్లారు, సంబంధం లేదు అని చెప్తున్నారు. కానీ పోలీసుల అదుపులో 5 ఉన్నారు. సతీష్తో పాటు వచ్చిన ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్ వీళ్ళందరూ కూడా పోలీసుల అదుపులో ఉన్నారు. సతీషే ఈ దాడికి పాల్పడ్డాడు అని పోలీసులు దాదాపు ధృవీకరించినట్టుగా తెలుస్తోంది. వారి కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సతీష్, ఆకాష్, దుర్గారావు, చిన్న, సంతోష్ వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, మొత్తం పోలీసుల అదుపులో 5 అనుమానితులు ఉన్నట్టుగా తెలుస్తోంది. దాదాపు సతీషే దాడికి పాల్పడింది అని పోలీసులు నిర్ధారించినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? వేముల సతీష్ పేరే ప్రస్తుతం వినపడుతుంది. ఎందుకంటే ఆయన పోలీసులు ఉదయం నుంచి కూడా విచారిస్తున్నారు. అతనే ఈ దాడి రాయితో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేశారని పోలీసులు దాదాపుగా నిర్ధారించారు. ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ ఇంకా విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ఇంకా పూర్తి స్థాయిలో సమాచారాన్ని రాబడుతున్న నేపథ్యంలో ఇంకా ఎక్కడ కూడా ఆయన పేరు బయటికైతే అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఉదయం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో వేముల సతీష్, వేముల దుర్గారావు వీళ్ళిద్దరిని కూడా పోలీసులు వచ్చి తీసుకువెళ్లారు. కేవలం 1 గంటలోనే పంపించేస్తాము, చిన్న విచారణ ఉంది, అందరినీ విచారిస్తున్నాము, దానిలో భాగంగానే మీ పిల్లల్ని కూడా విచారిస్తాము, వెంటనే పంపించేస్తాము, కంగారు పడొద్దు అని చెప్పి తీసుకువెళ్లారని వేముల సతీష్, వేముల దుర్గారావు తల్లి ఇద్దరు కూడా ఇంతకుముందు మాట్లాడిన ఆ వీడియోలు మనం చూసాం. అయితే ఉదయం నుంచి కూడా వాళ్ళ పిల్లలు రాకపోవడంతో వాళ్ళంతా కొంత ఆందోళన ఉన్నారు. ఒడ్డెర నగరం సంబంధించినటువంటి వీళ్ళంతా కూడా కొంత ఆందోళన గురవుతూ ఉన్నారు. ఎందుకంటే ఈ సతీష్, అదేవిధంగా దుర్గారావు, మిగతా చిన్న, వాళ్ళతో పాటు ఇంకా సంతోష్ వీళ్ళంతా 5 కూడా ఫ్రెండ్స్గా ఉన్నారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా 5 కలిసే ఉంటారని కూడా చెబుతున్న నేపథ్యంలో ఈ 5 కలిసి దాడిలో పాల్గొన్నారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినప్పటికీ ఎగ్జాక్ట్గా జగన్ మీద రాయితో దాడి చేసింది మాత్రం సతీష్ అని పోలీసులు అయితే నిర్ధారించినట్టు తెలుస్తుంది. అతని ఫోటోగ్రాఫ్ కూడా బయటకు వచ్చింది. ఇంకా అధికారికంగా అతని పేరు కానీ మిగతా వివరాలు పోలీసులు ప్రకటించే అవకాశం కనబడింది. ఒక విచారణ అంటే ఒక కొత్త ట్విస్టులు అయితే విచారణలో వెలుగులోకి వస్తున్నాయని చెప్పాలి. ఉదయం వరకు ఇంటి లోపల ఉపయోగించేటువంటి కింద ఉపయోగించే రాయిని, అంటే కింద ఫ్లోరింగ్ ఉపయోగించే రాయి పెట్టి దాడి చేశారు, రాయి బాగా ముక్కను ఉపయోగించి దాడి చేశారని చెప్పారు. కానీ ఇప్పుడు కంకర రాయితో దాడి చేశారని సతీష్ ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఎలాంటి ఆయుధం ఉపయోగించారు, ఎందుకు దాడి చేయాల్సి వచ్చిందనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. అయితే విషయాలన్నీ పోలీసులు గోప్యంగా ఉంచుతున్నారు. ఇది హై ప్రొఫైల్ కేసు కాబట్టి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద జరిగిన దాడి కావడంతో పోలీసులు ఎక్కడ కూడా విచారణ సంబంధించిన సమాచారాన్ని కానీ ఏ విషయాన్ని బయటికి రానివ్వడం లేదు. ఎందుకంటే నిన్న సిపి కాంతిరాణా టాటా కొన్ని విషయాలు మాత్రమే మీడియాకు చెప్పారు. దాడి జరిగింది, అది ఎలాంటి ఆయుధాలు ఉపయోగించలేదు, ఎయిర్ గన్ కానీ లేకపోతే క్యాట్ బాల్ కానీ ఎలాంటి ఉపయోగించలేదు, కేవలం రాయితోనే దాడి చేశారని ఒక ప్రాథమిక సమాచారాన్ని నిన్న సిపి కాంతిరాణా వివరించారు. ఈ నేపథ్యంలో దాడి చేసిన వ్యక్తుల్ని ఈరోజు అదుపులోకి తీసుకున్న తర్వాత వాళ్ళ నుండి పూర్తిస్థాయి సమాచారం రాబడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ తేలాల్సింది ఏంటంటే దాడి చేసింది రాయితో దాడి చేసింది ఎవరో కూడా పోలీసులు పట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు దాడి వెనుక ఎవరున్నారు, దాడి ఉద్దేశపూర్వకంగా చేశారా లేకపోతే వేరే కాకతాళీయంగా చేశారా అనే దానిపైన తేలాల్సి ఉంది. కాబట్టి ఆ కోణంలో ఇప్పుడు విచారణ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఉదయం వరకు కొన్ని ప్రశ్నలు అడిగితే ఇప్పుడు మధ్యాహ్నం నుంచి వేరే ప్రశ్నలు, అంటే మీ వెనుక ఎవరున్నారు, ఎవరైనా బలవంతంగా చేయించారా, మీరే చేశారా,